హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి యానివర్సరీ, బర్త్డేస్ దేనికైనా సరే ఎక్కువగా ఇష్టంగా చేసుకునే బటర్ స్కాచ్ క్రీమీ కేక్. ఇది కూడా క్యారమిల్తో చేశాను అనమాట. ఎలా చేశానో ఏంటో ఏం టిప్స్ ఉన్నాయో మీరు కూడా చూడండి. స్కిప్ చేయకుండా వీడియోని చూసారంటే మీకు చాలా బాగా అర్థమవుతాయి. ఇది నార్మల్ కేక్ లాగా స్కిప్ చేసి చూస్తే సరిపోదు, ఎందుకంటే దీంట్లో అడుగడుగున టిప్స్ ఉంటాయన్నమాట. ఈ టిప్స్ అన్ని తెలుసుకొని క్లియర్గా చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూడొచ్చు. ఇక్కడైతే కేక్ని కట్ చేసి కూడా చూపిస్తున్నాను నేను. ఎంత లేయర్గా ఎంత బాగా వచ్చిందో, మొత్తం నీట్గా పర్ఫెక్ట్గా జ్యూసీగా చాలా బాగా వచ్చిందనమాట ఈ కేక్. ఇది కట్ చేసే అంతసేపు మా వాడి గొడవ మామూలుగా లేదు. వాడే చేయాలని ఆల్రెడీ ఒక సైడ్ కట్ చేశాడు, బట్ నేను చేయొద్దంట, వాడే చూడాలంట. కేక్ అయితే చూసారా, లేయర్స్గా ఫిల్లింగ్ కూడా నీట్గా కనిపిస్తూ చాలా బాగా వచ్చింది కదా. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం 1 కప్ మైదా, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకునేసి నీట్గా జల్లించుకోవాలి. వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించేసుకున్నాం కదా. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం 2 ఎగ్స్ని కట్ చేసేసి వేసుకోవాలన్నమాట. ఇది నీట్గా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ సైజులో పెట్టేసుకొని మీడియంలో పెట్టుకొని దాన్ని చిన్నగా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. స్పీడ్ అనేది చిన్నగా ఇలాగా బీట్ చేసుకుంటూ రావాలి. మంచిగా నురగలాగా వచ్చి ఫోమ్ అంతా బాగా వచ్చి స్మెల్ పోవాలన్నమాట. ఈ స్మెల్ పోయిన తర్వాత కొంచెం షుగర్ పౌడర్ కూడా వేసుకొని ముందు కలుపుకొని ఆ తర్వాత బీటర్ని స్టార్ట్ చేసామంటే పౌడర్ అంతా ఎగిరి పడకుండా నీట్గా వస్తుంది. మొత్తం సిల్కీగా మంచి కన్సిస్టెన్సీ, ఎగ్ స్మెల్ రాకుండా రావాలి. ఆ తర్వాత బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కేక్ ఫ్లేవర్ మార్చే పని అయితే మార్చుకోవచ్చు. నేను బటర్ స్కాచ్ కేక్ చేస్తున్నాను కాబట్టి బటర్ స్కాచ్ వేస్తున్నారు. మీరు వెనీలా కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఈ ఎగ్ అంతా నీట్గా బీట్ అయ్యి మంచిగా వచ్చేలాగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇదంతా బీట్ అయిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెంగా వేసుకోవాలి. ఇక్కడ ముందుగా కొంచెం వేసుకొని తిప్పుకోవాలి. చూసారా, పౌడర్ ఎగురు పడుతుంది, అందుకే కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 సార్లుగా వేశాను. దీన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి మనం బీటర్తో. మీ దగ్గర ఒకవేళ బీటర్ లేకపోతే స్పాచులాతో కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఒక స్పాచులా తీసుకొని నీట్గా ఇలా తీసేసుకొని చేసుకోవచ్చు. ఈ స్పాచులా కూడా లేని వాళ్ళు అట్ల కాడతో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే పొజిషన్లో ఎప్పుడైనా సరే కేక్ని చేసేటప్పుడు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే చేయాలన్నమాట. అప్పుడే కేక్లో నీట్గా వస్తాయి. దీంట్లో మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టు అక్కడక్కడ పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ రావాలి. ఇక్కడ మన కన్సిస్టెన్సీ ఎంత వస్తుందో అంత పడుతుంది. ఒక్కొక్క కేక్కి ఎక్కువ కన్సిస్టెన్సీ అవసరం అవుతుంది, దానికి ఎక్కువ అవసరం అవుతుంది. సో మిల్క్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా అంతా అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకునేసి ఆయిల్తో నీట్గా గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లోనే బటర్ పేపర్ కూడా యాడ్ చేసుకొని దానికి కూడా ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఇలా నీట్గా గ్రీస్ చేసుకున్న టిన్లో ఇలాగా మనం ముందుగా చేసి పెట్టుకున్న బ్యాటర్ అంతా వేసుకొని పెట్టుకోవాలి. దాన్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పెట్టుకునేటప్పుడు ముందుగానే ప్రీహీట్ పెట్టుకున్నాను ఈ ప్యాన్ నేను 10 మినిట్స్. ఈ ప్రీహీట్ పెట్టుకున్న ప్యాన్లో ఇది కూడా వేసేసి పైన బరువు కోసం ఇలా బౌల్ పెట్టి రోల్ పెట్టాను. మీరు దానికి బరువుకు తగ్గట్టు వాటర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ క్యారమిల్ సాస్ చేస్తున్నాను. ముందుగా షుగర్ వేసుకునేసి ఒక ప్యాన్లో ఆ సాస్ని దానంతటి అదే కొంచెం కరిగిన దాకా వేసుకోవాలి. ఆ షుగర్ని అది కరిగిన తర్వాత కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, బట్ చాలా జాగ్రత్తగా దగ్గరగా ఉండి చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయింది అన్నప్పుడే దీంట్లో బటర్ దగ్గరగా పెట్టుకోవాలి వెంటనే, ఎందుకంటే ఇది చేంజ్ అయిందంటే చాలా ఎక్కువ కలర్ మొత్తం స్మెల్ వచ్చేస్తుంది, మాడిపోతుంది. అందుకే చూసుకొని బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఆ తర్వాత ఇక్కడ నేను కాజు కూడా వేసుకున్నాను. ఇక్కడ మీకు నచ్చితే బాదం కూడా వేసుకోవచ్చు. అంతా క్యారమిల్ చేసుకుందాన్ని ఒక బటర్ పేపర్కి ఆయిల్ యాడ్ చేసుకొని దాని మీద వేసుకోవాలి. కొద్దిసేపటికి అది ఆరిపోతుంది. ఈలోపు మనం సాస్ని కూడా చేసుకున్నాము. ఈ సాస్ కోసం షుగర్ని సేమ్ అలాగే వేసుకొని కరగనివ్వాలి. కానీ ఇక్కడ మనం షుగర్తో పాటు క్రీమ్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర క్రీమ్ ఉందంటే ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. ఈ క్యారమిల్ సాస్ నేను చాలా తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ క్రష్ బయట నుంచి తెచ్చుకుంది ఉంది, టైం లేకపోతే చేసుకునేదానికి ఉంటుందని. సో నేను ఇక్కడ మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను. ఇది నీట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి బటర్ వేసుకొని అది కూడా అయిపోయిన తర్వాత 1 కప్పు అంటే చిన్న టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం ఎక్కువ 1 టేబుల్ స్పూన్ క్రీమ్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. మీరు చేసుకునే దాన్ని బట్టి దీని మొత్తానికైతే మనకి 3/4 కప్పు షుగరు 3/4 కప్పు క్రీము వేసుకున్నామంటే సరిపోతుంది. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. అలాగే కేక్ కుక్ అయిందో లేదో కూడా చూసుకోవాలి. 45 మినిట్స్లో కేక్ నీట్గా కుక్ అయిపోతుంది, తీసేయడమే. ఈలోపు ఇది కూడా మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ క్రష్తో పాటు ఈ పౌడర్ది కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట, ఈ క్యారమిల్ది కూడా. సో దాన్ని కూడా చూసారా, ఇలా విరిస్తే విరిగిపోతుంది, అలా విరిగనివ్వాలి. తర్వాత దాన్ని అంతా చిన్న ముక్కలుగా చేసుకొని ఒక క్లాత్లో కానీ పేపర్లో కానీ వేసుకొని ఇంకా మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి. మీరు వస్తే కనుక బ్లెండర్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా నీట్గా చిన్నవిగా రావాలి. మీరు ఇంకా చూసుకునే దాన్ని బట్టి
ఇంకా చిన్నవి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సాస్ ఇది 2 రెడీ అయిపోయినాయి. నేనైతే ఈ సాస్ని దీంతో పాటు బయట నుంచి తెచ్చిన సాస్ కూడా కలుపుతున్నాను. ఇంకా చెప్పాలంటే ఇంట్లో చేసుకున్న సాస్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. బయట నుంచి తెచ్చిన దాంట్లో యాపిల్ ప్యూరీ ఇవన్నీ కలుపుతారనమాట. సో అది అంతగా అనిపించదు. కానీ మనం ఇంట్లో చేసుకున్నామంటే క్యారమిల్ ఈజీ చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కేక్ని డీమోల్డ్ చేసుకోవాలి. చూసారా కేక్ ఎంత స్పంజీగా సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం లేయర్స్ లాగా కట్ చేద్దాము. అందరి దగ్గర కట్ చేయడానికి నైఫ్లు ఉండవు కాబట్టి కేక్ నైఫ్లు నేను ఇక్కడ ఈసారి థ్రెడ్తో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి ఎంత లేయర్స్గా కావాలో అంత లేయర్స్గా ఒక థ్రెడ్ని తీసుకొని అంత ఇంచెస్లో 1 ఇంచెస్లో కావాలనుకుంటే 1 ఇంచెస్లో పెట్టుకొని ఇలా థ్రెడ్తో కట్ చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. బట్ కేక్ మాత్రం కంప్లీట్గా ఆరిపోయి ఉండాలి, అప్పుడే వస్తుంది. ఇక్కడ నేను ఈ కేక్ని కొంచెం టాల్ కేక్లా చేద్దాం అనుకుంటున్నాను. అందుకే కొంచెం పల్చగా 4 లేయర్స్ కట్ చేస్తున్నాను. ఇలాగ 2 లేయర్స్ 3 లేయర్స్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకునేసి ఇక్కడ విప్పింగ్ కోసం క్రీమ్ తీసుకునేసి విప్పింగ్ చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ తెచ్చుకున్నాను నేను. ఇక్కడ మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోవచ్చు. దీంతో పాటు నాకు ఇక్కడ బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. నాకు బటర్ స్కాచ్ ఫ్లేవర్ కావాలి కాబట్టి మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే కూడా ఓకే బాగుంటుంది. బట్ నాకు బటర్ స్కాచ్ ఫ్లేవర్ కావాలని చెప్పి నేను ఇక్కడ వేసుకొని చిన్నగా స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటూ విప్పింగ్ చేసుకుంటున్నాను మొత్తము. ఇది మొత్తం బౌల్ తిరగేస్తే రాకూడదు, అంతసేపు రావాలన్నమాట. మిషన్ని చూసుకుంటూ పెట్టుకోవాలి. బికాజ్ మిషన్ హీట్ అవుతుంటుంది కొన్ని బ్రాండ్స్, కాబట్టి చూసుకుంటూ చేసుకోవాలి. చూసారా ఇక్కడ బౌల్ని తిరగేసినా కానీ కొంచెం కూడా కిందకి రావట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ షుగర్ సిరప్ని కూడా చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఈ ఫ్లేవరే కావాలి కాబట్టి ఈ బటర్ స్కాచ్ సాస్నే వేసుకుంటున్నాను. మీకు ఇక్కడ షుగర్ సిరప్ కావాలని కూడా షుగర్ మాత్రమే యాడ్ చేసుకొని వాటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ షుగర్ సిరప్ని కేక్ మీద వేసుకోవడానికి బాటిల్కి ఇలా హోల్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నా దగ్గర ప్లేటే ఉంది, సో నేను ప్లేటే తీసుకున్నాను. మీ దగ్గర షీట్ ఉంటే షీట్ తీసుకునేసి క్రీమ్ వేసి దానిపైన ఇలా కేక్ వేసి పెట్టుకోవాలి. నేను ఈ ప్లేట్ కదలకుండా స్టిక్కర్ అతికిచ్చాను, అదే చెప్తున్నాను. ఆ తర్వాత ఆ కేక్ బేస్ మీద ఆ లేయర్ పైన ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న క్యారమిల్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేసుకునేసి నీట్గా కలుపుకుంటున్నాను. ఆ వాటర్ తగినంత వేసుకొని దెన్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్తో కానీ ఇలా ప్యాలెట్తో కానీ చేసుకోవచ్చు. ఈ ప్యాలెట్ నైఫ్తో నీట్గా చుట్టూరు వేసుకునేసి దీన్ని నీట్గా మొత్తం అంతా కేక్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్రష్ కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం క్యారమిల్ క్రష్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారమిల్ వేసుకుంటున్నాను ఫస్ట్, ఆ తర్వాత క్రష్ వేస్తానన్నమాట. ఆ తర్వాత ఇలాగా ముందుగా చేసుకునే నట్స్ క్రష్ కూడా నీట్గా వేసేసుకుంటున్నాను. దీన్ని నీట్గా వేసుకునేసి దీని తర్వాత మళ్ళీ లేయర్స్గా ఇదే మొత్తం ఇదే మెథడ్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ రావడమే. కేక్, వాటరు, షుగర్ సిరప్ వాటరు, ఆ తర్వాత విప్పింగ్ క్రీము, నెక్స్ట్ సాసు, ఆ తర్వాత క్రష్, అలా ఒకదాని తర్వాత ఒకటి లేయర్గా వేసుకుంటూ రావాలి. ఇలాగే లేయర్లన్నీ కంప్లీట్ చేసుకునేసి క్రమ్ కోట్ చేసుకున్నాను. కేక్ అంతా నీట్గా ఒకసారి మళ్ళీ అంతా ఫినిషింగ్ చేసుకునేయాలి. చూసారా క్రమ్ కోట్ చేస్తే ఇలానే ఉంటుంది. దాన్ని నీట్గా ఫినిషింగ్ తర్వాత చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఒక ½ అవర్ పెట్టి తర్వాత నేను ఫినిషింగ్ ఇస్తున్నాను. దానికోసమే ఒక లేయర్ క్రీమ్ని వేస్తున్నాను. ఇక్కడ నేను క్రీమ్ని తక్కువ యూజ్ చేయాలనుకుంటున్నాను. సో అందుకే డిజైన్ కూడా చాలా సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాను. మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్ని బట్టి క్రీమ్ ఉంటుంది. నేను ఇక్కడ తక్కువ క్రీమ్ యూజ్ చేశాను కాబట్టి 1 కప్ సరిపోయింది. మీరు ఒకవేళ హెవీ డిజైన్ కావాలి, మొత్తం క్రీమ్తో నీట్గా ఉండాలి అనుకుంటే 1½ కప్ విప్పింగ్ క్రీమ్ని తీసుకోవాలి. ఇక్కడ నేను చుట్టూరు కూడా వేసుకొని చేసుకుంటున్నాను. ఇక్కడ నేను క్రీమ్ కొంచెం ఎక్కువ ఓవర్ బీట్ చేసేసాను అనమాట. తర్వాత కూడా అంటే కొంచెం నాకు ఇక్కడ మెల్ట్ అయిపోయింది వేడికి, అందువల్ల నేను మళ్ళీ బీట్ చేశాను. సో అందుకే అక్కడక్కడ క్రాక్స్ వచ్చినట్టు వచ్చాయి. దాన్ని నేను క్లియర్ చేసుకున్నాను. మొత్తం ఇలా క్లియర్ చేసుకొని మొత్తం నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాను. ఈసారి నాకు ఈ కేక్ చేయడానికి చాలా టైం పట్టింది. జస్ట్ ఆషామాషిగా చేయొద్దు, నీట్గా రావాలి, నేర్చుకోవాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి అనేసి ఇలా చేశాను అనమాట. బేకింగ్లో మనం ఎంత నేర్చుకున్నా ఇంకా టిప్స్ ఉంటూనే ఉంటాయి. ఫినిషింగ్లో పర్ఫెక్ట్ ఫినిషింగ్ రాలేదు ఇంకా చెప్పాలంటే. చూడ్డానికి బాగానే ఉంది కానీ ఇంకా మంచి ఫినిషింగ్ కూడా వస్తుంది ట్రై చేస్తే. బట్ నాకు ఈ కేక్ చేయడానికి 4 hours పైనే పట్టింది. కేక్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకక్క అంత కష్టపడడం, బయట కూడా కొనుక్కోవచ్చు కదా అంటారు. బట్ మనకి మనం చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్, అలాగే ఎంత నీట్గా చేసుకోవచ్చు కూడా. అందుకే నేనే చేసుకున్నాను. ఇక్కడ నేను ఎక్కువ క్రీమ్ యూజ్ చేయొద్దు అనుకున్నాను కాబట్టి చాక్లెట్ని మెల్ట్ చేసుకొని ఇలా స్ట్రైక్స్ ఇచ్చి పైన కూడా చుట్టూరు ఇలా వేసేసుకున్నాను. ఆ తర్వాత కింద కూడా క్రీమ్ యూజ్ చేయకుండా నా దగ్గర ముందుగానే ఉన్న ఈ క్యారమిల్ నట్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకునేసి చుట్టూరు పెట్టుకుంటూ వచ్చానమాట. మీరు ఇలాగే చూసుకోవచ్చు, లేదంటే వేరే డిజైన్ కూడా వేసుకోవచ్చు.
ఇలా దీన్ని కేక్ చుట్టూరు రౌండ్గా పెట్టేసుకున్నాను. మీకు కావాలంటే మనం బ్లాక్ కేక్ చేసుకుంటాం కదా, బ్లాక్ ఫారెస్ట్ కేక్, అలాగా చుట్టూరు కూడా వేసేసుకోవచ్చు. నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ రోజెట్స్ వేస్తున్నాను. నేను నాజిల్స్ పెద్దవి తీసుకోవాలి, నా దగ్గర చిన్న నాజిల్సే ఉన్నాయి, సో నేను చిన్న రోజెట్స్ వేస్తున్నాను. ఇది చూపించినంత ఈజీ కాదు, నేను దీన్ని 2 times స్పీడ్ పెంచాను అనమాట, అందుకే ఇలా వస్తుంది. అంత స్లోగా చేశాను, అంత టైం పట్టింది చేయడానికి. దీన్ని ఇంత ఇష్టంగా చేసుకున్నాను అనమాట నేను ఈ కేక్. ఇలా కేక్ అంతా రోజెట్స్ వేసిన తర్వాత క్రష్ కూడా మిడిల్లో వేసుకున్నాను. మీకు కావాలంటే సాస్ కూడా వేసుకోవచ్చు, ఇక్కడ క్యారమిల్ సాస్ కూడా. ఆ తర్వాత నేను ఇక్కడ ఈ యానివర్సరీ తింది ఉంది కదా, అది పెట్టేటప్పుడు ఈ టాపర్, ఇది నేను వుడ్ టాపర్ తీసుకున్నాను కాబట్టి కింద నేను దీనికి ప్లాస్టర్ వేసుకున్నాను. ఏ టాపర్స్ అయినా సరే ప్లాస్టిక్ వేసుకొని పెట్టుకున్నామంటే లోపల కేక్ అంతా డ్యామేజ్ అవ్వకుండా పాడవకుండా ఉంటుంది. నాకు కేక్ కొంచెం డల్గా అనిపించింది, ఇంకొంచెం హైలైట్ చేద్దామనేసి నా దగ్గర ఇక్కడ బ్లాక్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్, వైట్ చాక్లెట్స్ ఉంటే వాటితో కోట్ చేసుకున్నాను అక్కడక్కడ పైన పెట్టుకునేసి. ఇక్కడ మీరు స్ప్రింకిల్స్, సిల్వర్ బాల్స్, ఫాయిల్ బాల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న వాటితోనే పెట్టేశాను అనమాట. ఇలా కేక్ రెడీ అయిపోయింది. ఈ కేక్ మీకు ఎలా అనిపించింది, అలాగే నేను చెప్పిన టిప్స్ నచ్చాయా, ఈ కేక్ ఇంత ఓపిక్గా చూడగలిగితే థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ కేక్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే ఆసమ్ వచ్చేసింది. చూసారా లేయర్స్ కూడా ఎంత బాగా వచ్చిందో. నేను ఇది ఫ్రిడ్జ్లో సెట్ చేసుకున్నాను అనమాట కొద్దిసేపు, కూల్ కేక్ లాగా. సో టేస్ట్ చాలా బాగా వచ్చింది.